నమస్తే. ప్రస్తుతం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం. సో నిరుద్యోగులు మరో పోరాటం అయితే ఎత్తుకోనున్నారు. సో ఈ నెల 12వ తారీఖున గాంధీ భవన్ ముట్టడి చేసే కార్యక్రమం అయితే నిర్వహించారు. దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టిళ్ళు. సో మరి ఎందుకు వరుసగా ఇట్లా నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, ఎందుకు నిరసనలు తెలుపుతా ఉన్నారు మాట్లాడదాం. మరి ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 60 నుండి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఏంటి మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, ముట్టడిల కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఏం చెప్తారు? దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి దాదాపు 20 నెలలు గడిచిపోతూ ఉంది. ఇంకా 2 రోజులు అయితే 20 నెలలు కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, దాదాపు ఒక 9,633 మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ నోటిఫికేషన్ వేసి ఇచ్చినటువంటి పరిస్థితి, అవి కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు. సరే, మిగతా 1,90,000 ఉద్యోగాలు ఎక్కటివి లేదు, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు 60,000 అన్నా మిగతా 1,40,000 ఉద్యోగాలు ఎక్కటివి అసలు ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా తాత్సారం చేస్తూ నిరుద్యోగుల త్యాగాల పునాదులపైన ఈరోజు అధికారం అనుభవించడానికి వచ్చినటువంటి వీళ్ళు ఈరోజు నిరుద్యోగులనే మర్చిపోతున్నారు, నిరుద్యోగ వెదలను మర్చిపోతున్నారు, నిరుద్యోగులు పడే బాధలు మర్చిపోతున్నారు, నిరుద్యోగులు ప్రతిరోజు పడే ఒక రకమైన మానసిక వెదను మర్చిపోతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటువంటి బాధలను తట్టుకొని ఇంకా మమ్మల్ని ఒకప్పుడు గాంధీ భవన్ మెట్లు ఎక్కనిచ్చిండ్రు, మమ్మల్ని గాంధీ భవన్ మెట్లు ఎక్కాలని ఆహ్వానించిండ్రు. అటువంటి గాంధీ భవన్కే మేము వినతి పత్రాలు తీసుకొని 10,000 మంది మీ 12వ తారీఖు రోజు 10,000 మందిని సామూహికంగా ముట్టడి కాదు, మీరు మళ్ళీ కూడా గమనించుకో, వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాము. మేము అక్కడ ఉన్న గాంధీ భవన్లో ఉన్న వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నాము, అంత మాత్రమే. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. పర్మిషన్ వినతి పత్రాలు ఇవ్వడానికి ఇది ఇందిరమ్మ రాజ్యం కదా, మనకు ఇందిరమ్మ రాజ్యంలో పర్మిషన్ ఎందుకు, ఏం అవసరం లేదు. మేము కొట్లాడడానికే ముట్టడికి వస్తే పర్మిషన్ అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటి, వినతి పత్రాలు ఇస్తాం. అక్కడికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా మాకు ప్రాబ్లం ఇది ఉంది అని ప్రతి ఒక్క నిరుద్యోగి పోయి వినతి పత్రాలు ఇస్తారు. వినతి పత్రాలు ఇవ్వడానికి మాత్రం మేము వెళ్తున్నాము. అంటే మొన్న కూడా ఈ చిక్కడపల్లి లైబ్రరీలో నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు చేయొద్దని చెప్పేసి ఇక్కడే బోర్డులు పెడతా ఉన్నారు. మరి మీరు అంత దూరం ర్యాలీకి పోతే సక్సెస్ అవుతా అనుకుంటున్నారు? ప్రజాస్వామ్య ఇక్కడ ఇచ్చేయడం అనేది ప్రజాస్వామ్య హక్కును హరించడమే. దానికోసంగా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం గలమెత్తితే నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా తీసేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరుసటి రోజే ఒక లైబ్రరీలో ఒక బోర్డు లేకుండా తీసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో మన యొక్క ఆర్టికల్ 19(1) ప్రకారము మన యొక్క స్వేచ్ఛని తెలిపే హక్కు, మన యొక్క మాటను, మన యొక్క దీన్ని తెలిపే హక్కు ఉంటుంది. సో మేము మా యొక్క స్వేచ్ఛని, మా యొక్క హక్కుని హరించొద్దు, మీ యొక్క ఏదైతే మీరు ఇస్తామన్న ఉద్యోగాలను ఇవ్వండి అని మాత్రం అడగడానికి వెళ్తున్నాము. అంటే ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో దాదాపు ఒక 10 రోజుల క్రితం అనుకుంటా అద్దంకి దయాకర్ తోటి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తోటి మీరు చర్చ నిర్వహించారు. సో ఆ చర్చలో ఏం జరిగిందని మీరు చూసినాం, చాలామంది నిరుద్యోగులు, నేను కూడా చూసిన. సో కరెక్ట్ 2-3 రోజులలో మిమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి తోటి పరిచయం, అంటే లైక్ మాట్లాడిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటి మరి దాని మీద ఏమైనా కొలిక్కి వచ్చిందా, అప్డేట్ ఉందా? దాదాపు ఇప్పుడు దయాకర్ గారు అంటే మాకు పర్సనల్గా చాలా ర్యాపో మీన్స్ ఆయన ఒక ఉద్యమకారుడు, ఆయన ఒక పర్సనల్గా ఒక సానుభూతి ఉంటుంది ఆయన పైన. సో ఆయన వస్తున్నాడంటే మాట్లాడినాం, మేము చర్చ జరగాలని మాట్లాడినాం. సో ఆయన చర్చ జరిగితే ఆయనను ఆహ్వానించినాం, మేము అంతే పద్ధతిగా కూడా పంపినాం. మేము ఆయనను ఎక్కడ అడ్డుకోలేదు, ఎక్కడ ఇన్సల్ట్ చేయలేదు, చాలా పద్ధతిగా పంపినాం. ఎందుకోసం అంటే మేము సీఎంతో 3 రోజుల్లో మాట్లాడిపిస్తాను అన్నాడు. ఈరోజు 3 రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా మాటలు లేవు. ఒకవేళ మేము ఫోన్ చేసినా కూడా రిప్లై లేనటువంటి పరిస్థితి, మెసేజ్ చేసినా కూడా రిప్లై లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఆయన మీద ఉన్న నమ్మకం ఉంది, కానీ వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకోసం అంటే మమ్మల్ని నిండా ముంచి నిండా మోసం చేసింది. ఆయన మీద నమ్మకం ఉన్నా కూడా ఆయన పెద్దలపైన, ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసలు నమ్మకం లేదు మాకు. సో అంటే ఒక పక్క మొన్న రీసెంట్గానే మంత్రి ఏదైతే శ్రీధర్ బాబు కావచ్చు, చాలామంది ఇంకో 2 మంత్రులు 70,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలలో ఎన్నో ఉద్యోగాలు వచ్చినట్టు ఏం చెప్తారు? దాదాపు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల్లో నేను చెప్పింది అయితే ఇంతకుముందు చెప్పిన 9,638 మాత్రమే వచ్చినాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అందులో టీచర్ కొలువులు 5,000 పైచీలకి ఇచ్చినారు. మిగతా అన్ని చిన్నగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. నర్సింగ్ ఆఫీసర్లు ఒక 2,000 ఇట్లా చిన్నగా ఇచ్చినట్టు కనబడతా ఉంది. మిగతా ఉద్యోగాలు 1,90,000 ఉద్యోగాలు వీళ్ళు ఇవ్వలేదు. పోనీ వీళ్ళన్నట్టు 70,000 అనుకున్నా, అసలు 70,000 అని మంత్రి చెప్తాడు, ముఖ్యమంత్రి 60,000 అని చెప్తాడు, ఇంకొక మంత్రి 50,000 ఇచ్చినామని చెప్తాడు, ఇంకో ఆయన వచ్చి ఆగస్టు
ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ అని చెప్తారు. అసలు ఈ వీళ్ళ మధ్యలో సఖ్యత లేదు. ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర సఖ్యత లేనటువంటి మంత్రులు ఉన్నారా? అంటే వీళ్ళ మధ్య సఖ్యత లేక మమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. దయచేసి మీరందరూ క్యాబినెట్ చర్చించుకుంటారు కదా, ఆ చర్చించుకున్న టైంలో ఒక నిరుద్యోగులు కమిటీలు అనేది పూర్తిగా అదే కాలయాపన కోసము మన అందరిని మోసం చేయడం కోసమే కమిటీలు. అది పక్కకెడితే ముందు మీరు చర్చించుకొని బయటికి రండి. ఆ బయటకు వచ్చే క్రమంలో మీరు అందరూ కూడా ఒక మాట పోనీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి 1,40,000 ఉద్యోగులు ఇంకా మాకు బాగున్నారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా మీకు చెప్పేది ఏంటంటే నిండా ముంచిండ్రు, మీరు మమ్మల్ని మోసం చేసి మీ పబ్బం గడుపుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇస్తామని చెప్పలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు అంటే తలతోకలేని మనుషులు. వాళ్ళు మా మీద ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు మళ్ళీ మా మీద అరిసి అడ్డదిడ్డంగా మాట్లాడి మళ్ళీ మా నుంచే ఉద్యోగం సంపాదించుకోవాలని ఆ రాజకీయ నిరుద్యోగుల గురించి మేము మాట్లాడకపోతేనే బాగుంటుంది. ఎందుకంటే మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు ఆ రాజకీయ నిరుద్యోగుల గురించి మాట్లాడి. సో అంటే ఎట్లా ఉంటుంది? మొన్న కూడా మీరు ఒక కార్యక్రమం నిర్వహించారు. జాబ్ క్యాలెండర్కి ఏడాది పూర్తి అయిపోయింది, దినాలు అంటే ఏదో కార్యక్రమం చేసారు. ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? అంటే జాబ్ క్యాలెండర్ అనేది కరెక్ట్ పుట్టినరోజే చనిపోయింది. ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ జాబ్ క్యాలెండర్ వచ్చినా మినిమం ఒక 50% అన్న నోటిఫికేషన్లు రిలీజ్ అయిన పరిస్థితి మనం కనబడ్డాం. ఏ రాష్ట్రంలో వచ్చినా ఏపీఎస్సీ విడుదల చేసినా. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో టీజీపీఎస్సీ విడుదల చేసిన అంటే సాక్షాత్తు ప్రభుత్వము దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ క్యాలెండరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే చచ్చిపోయింది. అందుకే మేము దానికి కర్మకాండం చేసినాము. అందుకే మేము పిండం పెట్టాల్సి వచ్చింది. సో ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు నిరుద్యోగులకు కావచ్చు, ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు కావచ్చు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకు అందరూ కూడా నేను కోరేది ఒకటి ఏంటంటే, ఇప్పుడే ఏదైతే పిలిపించినాం కదా 12 తారీఖు, మనమందరం కూడా ఒక్కొక్క వినతి పత్రము తన సొంత చేత్తో సొంత దస్తూరితో రాసుకొని వినతి పత్రం పట్టుకొని గాంధీ భవన్కి వెళ్ళాలి. అంతలోపు మేము ఒకటే ఈ ఆగస్టు లాస్ట్ వీక్ వరకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. లేకపోతే ఫర్దర్ కార్యక్రమాలు ఉంటాయి. దీనికోసం ఇంకా దేనికైనా మేము ముందేస్తాము. మాకు కావాల్సిన ఉద్యోగము, ఆ ఉద్యోగం కోసం దేనికైనా ఇది చేస్తాము. మోసం చేసిన కాంగ్రెస్ని భరతం పట్టడానికి ప్రతి నిరుద్యోగి కూడా తయారవుతారు కూడా అని చెప్తున్నా. థ్యాంక్ యూ.